రణస్థలం పారిశ్రామిక ప్రాంతంలో హెచ్ఎల్ నియోజకవర్గంలో సిఐటియు అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు కార్మికులకు సంబంధించి కనీస వేతనాలు కానీ పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ క్యాంటీన్తో సహా అనేక సౌకర్యాలు పోరాడి కార్మికులకి న్యాయం చేయడం జరిగింది. ఈరోజు హెచ్ఎల్ బీజేపీ ఎమ్మెల్యే గారు సిఐటియు డబ్బుల కోసమే పనిచేస్తుంది, అలాగే ఫ్యాక్టరీ యజమానుల్ని బెదిరిస్తూ పరిశ్రమల దగ్గర ధర్నాలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్న మాట్లాడడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గతంలో 2018లో కూడా యునైటెడ్ బ్రెవరీస్ పరిశ్రమ కార్మికులకు సంబంధించి సిఐటియు పోరాడిన సందర్భంగా ఈరోజు అక్కడ కార్మికులకు కూడాను గతంలో కంటే వేతనాలు పెరిగాయి, అనేక రూపాల్లో ప్రయోజనాలను సాధించడం జరిగింది. ఆ రోజు సిఐటి చేస్తున్న పోరాటానికి కూడా మద్దతుగా మీ నిరాహార చేసే సందర్భం కూడా ఉంది. ఆ రోజు ట్రేడ్ యూనియన్ మీద అభిమానం ఉండి ఈరోజు ట్రేడ్ యూనియన్ అంటే మీకు ఎందుకు అంత అక్కసారి మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎక్కడ కూడా ఈరోజు శాంపిస్టర్స్ ప్లాంట్లు పరిశ్రమలో కూడా 30 సంవత్సరాల పేరుతో 48-49 సంవత్సరాల మధ్యలో కార్మికులు తొలగిస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు. తొలగించిన కార్మికులందరినీ లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని చెప్పి, అలాగే 8 సంవత్సరాల నుండి వేతనాలు పెంచకపోతే ఆ సమస్య మీద 4 దఫాలు ఇక్కడ యూనియన్ నాయకులు మిమ్మల్ని కలిసి మాట్లాడడం జరిగింది. ఈ రోజు కూడా ఆ సమస్య మీద మీరు నోరు ఎక్కడం లేదు. మరొక వైపు సిఐటిఏ మొత్తం కార్మికులకి నష్టం చేస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేయడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటి ఎవరిని బెదిరించట్లేదు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయట్లేదు. సిఐటి ఒక కేంద్ర కార్మిక సంఘ 80 లక్షల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వస్తున్నట్టు జాతీయ కార్మిక సంఘం సిఐటి నిజాయితీ కలిది, క్రమశిక్షణ కలిది. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడి కార్మిక వర్గం ఉరికంబాలకి ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి 8 గంటల పనిదినాన్ని 12 గంటల దినంగా మార్చడంతో పాటు కార్మిక హక్కుల మీద దాడి చేస్తున్న నేపథ్యంలో అదే బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడాను కార్మిక వర్గం మీద ఆ రకంగా చిందులు వేయడం కరెక్ట్ కాదు. ఒక ప్రజాప్రతినిధిగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు స్పందించి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి తప్ప పోరాడుతున్న యూనియన్ల మీద మీ అక్కసు వెలగక్కడ ఉంది. అది మీ తాలూకా బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా సరే తప్పుడు పద్ధతులు మానుకోవాలని చెప్పి సిఐటిగా మీకు చెప్పదలుచుకున్నాం. అదే వైఖరి కొనసాగించినట్టయితే మొత్తం నియోజకవర్గంలో కార్మికులందరూ కూడాను మీకు వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. హెచ్ఎల్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు గారు సిఐటి మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. శాంపిస్టం ప్లాంట్ పరిశ్రమలో 30 సంవత్సరాల సర్వీసు పూర్తయిందని అన్యాయంగా యాజమాన్యం 140 మంది కార్మికుల్ని రోడ్డును పడేశారు. అలాగే గత 8 సంవత్సరాల నుంచి కార్మికులకు వేతనాలు పెంచలేదు, సమస్యల పరిష్కారం చేయడం లేదు. సమస్యలు పరిష్కరించమని కోరినందుకు 7 యూనియన్ నాయకుల్ని అక్రమంగా యాజమాన్యం డిస్మిస్ చేసింది. గత్యంతరం లేక ఈరోజు కుటుంబ సభ్యులతోని పరిశ్రమ ముందు ధర్నా నిర్వహిస్తే హెచ్ఎల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు గారేమో పరిశ్రమను మూసివేయడానికే ధర్నా నిర్వహిస్తున్నారని చెప్పి ఈరోజు చెప్పడం చాలా దుర్మార్గమైంది. యాజమాన్యాన్ని ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా ఈరోజు న్యాయబద్ధంగా పోరాడుతూ ఉంటే, న్యాయం చేయమని కోరుతూ ఉంటే తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ ఉంది. అలాగే కార్పొరేట్ల దగ్గర సంబంధించి ఎలక్ట్రానిక్ బాండ్ల పేరుతో ఈరోజు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు విరాళాలు వస్తున్న పార్టీ ఏదంటే అది బీజేపీ పార్టీ. ఈరోజు సిఐటి ఈ ప్రాంతాల్లో పోరాటాలు చేసిన ఫలితంగా కనీస వేతనాలు కావచ్చు, పిఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, బోనస్ కావచ్చు, వేతన కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు సాధిస్తే ఈరోజు ఎమ్మెల్యే ఒక తప్పుడు ప్రచారం చేయడం ఇది సరైనది కాదు. సిఐటి పోరాట ఫలితంగానే అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. కార్మికుల కుటుంబాల పక్షాన సిఐటి నికరంగా నిజాయితీగా ఈరోజు పోరాటం చేస్తూ ఉంది. ఇంతకు ముందు ఇదే ఈశ్వరరావు గారు ఎమ్మెల్యే కాకముందు యునైటెడ్ బ్రెవరీస్ పరిశ్రమలో కార్మికులు పోరాటం చేసినప్పుడు అనేక సందర్భాల్లో వచ్చి మద్దతు తెలిపారు, సంఘీభావం తెలిపారు, వాళ్ళతో పాటు ధర్నాల్లో కూడా కూర్చున్నారు. కానీ ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమో తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, రేపు మాజీ కావచ్చు, కానీ కార్మికుల పక్షాన సానుకూలంగా వ్యవహరించాలని చెప్పి, నిజాయితీగా వ్యవహరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కార్మికుల కోసం ఈరోజు సిఐటి ఎప్పుడు కూడా ఈరోజు పోరాడుతుంది, భవిష్యత్తులో కూడా పోరాడుతుంది. సిఐటి పోరాడితే కానీ ఈరోజు సమస్యల పరిష్కారం కానీ పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
కార్మిక హక్కులు కావాల్సిన నేపథ్యంలో పోరాటం చేయకపోతే యాజమాన్యాలు ఈరోజు పరిష్కారం ఈ ముందుకు రావడం లేదు. అందుకని కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపాలి, కానీ ఈ విధంగా యాజమాన్యాలకు వత్తాసు పలికే రకంగా వ్యవహరించుకోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు అలాగే శ్యామ్ మిషన్స్కి 30 సంవత్సరాలు పేరు పెట్టి అనేకమైన పేర్లు పెట్టి ఇబ్బందులు పెట్టి యాజమాన్యం తీసిస్తున్నప్పుడు కూడా శాంతంగా పోరాడి సిఐటి నుంచి సిఐటి యూనియన్ శాంతంగా పోరాడి ఆ హక్కుల గురించి అలా పోరాడితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి అవి మాట్లాడి ఇచ్చేస్తే కార్మికులకు అనేకమైన బాధాకరం అనిపించింది. నీకు సాయం చేయాలని అనిపిస్తే అవాళ కార్మికుల ఓట్లు మీకు అవసరం, అవాళ ఇక్కడ ఉన్న స్థానికులందరూ ఓట్లు మీకు అవసరం. ఇవాళ కార్మికులు ఏదో చిన్న ఇబ్బందితో ఉంటే కంపెనీని సిఐటి ముయించేస్తాను అనే అండం అన్నది ఇది చాలా ఖండిస్తాను. సిఐటి తరపుని మేము సంఘమే కానీ నీకు సంఘం అని నీకేం చేయలేదు. సంఘం మోసు ఎత్తనలు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పటికి సంఘాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు. ప్రతి సంఘం ప్రతి వ్యవస్థలో కూడా సంఘం ఉంది. ఏ సంఘమైనా గవర్నమెంట్లో ఉంది, ప్రైవేట్ సెక్టర్లో ఉంది, ఎక్కడైనా సంఘం ఉంటుంది. సంఘం అనేది మానవుడు ఎక్కడ ఏం చేయలేడు. కార్మికుడు సంఘమే ఇది. ఇవాళ మీరు దానికి కార్మికుల మీద అనేకమైన ఇబ్బందులు పెట్టి కంపెనీ మేనేజ్మెంట్ల పక్క కార్మికుల పక్షాన్ని నిలబడతారని ఈయన కోరుకుంటాను. మేము పైడి వ్యవహారంలో అనేకమైన ఉద్యమాలు చేస్తాం, అనేకమైన రాజకీయ నాయకుల్ని మేము మార్పులు చేయడం అనేది జరిగింది. అలాగనే మీరు వచ్చేటప్పుడు కార్మికులు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, తర్వాత కార్మికుల పక్షాన్ని నిలబడతాం మేము కంపెనీ పక్కన అన్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తే ఇది భిన్నంగా ఉంది. దీన్ని మార్చుకోకపోయిన నెలల్లో రాబోయే రోజుల్లో అనేకమైన 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ప్రజలు సక్రమాన సామాన్యులు కాదు, ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తారు. కాబట్టి దీన్ని వెనక తీసుకోవాలని కోరుకుంటూ, మాకు మీ స్థాయి శక్తులు ఏమైనా ఉంటే కంపెనీ కొడికైనా ఎక్కడికైనా వచ్చే కార్మికులకి మీ సంఘీభావం తెలుపుతారని, మా సమస్యలు క్లియర్ చేస్తారని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. ఇటీవల కాలంలో ఎచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సిఐటియు కార్మిక సంఘం మీద కొన్ని అభియోగాలు చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ ఇచ్చర్ల పారిశ్రామిక ప్రాంతంలో, ఈ ఇచ్చర్ల నియోజకవర్గంలో సిఐటియు యూనియన్ పెట్టిన తర్వాతే కార్మికులకి కనీస వేతనాలు కానీ, బోనస్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, అరబిందో లాంటి పరిశ్రమలో బ్రేకుల సిస్టమ్ కానీ, ఎన్ఏసిఎల్, ప్లాంట్ 3, ప్లాంట్ 2, రెడ్డి ల్యాబ్ ఇట్లాంటి అనేక పరిశ్రమల్లో రెగ్యులరైజేషన్ అవ్వడం కానీ ఇదంతా కూడా సిఐటియు పోరాట ఫలితంగానే జరిగింది. కార్మిక వర్గం యూనియన్ పెట్టినప్పుడు, కార్మికుడు యూనియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ యజమాని కూడా ఎటువంటి హక్కులు కూడా అమలు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో లేదు. గతంలో అనేక పోరాటాలు చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా మేము చేస్తున్నటువంటి ప్రతి పోరాటానికి కూడా మద్దతు తెలిపారు, మీరు కూడా. కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐటియు పోరాటాన్ని అవహేళన చేస్తూ నిందిస్తూ మాట్లాడుతున్నారు. సిఐటియు కార్మికుల దగ్గర తీసుకున్నటువంటి ప్రతి రూపాయికి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది, రసీదు ఇస్తుంది. ఏదైతే సిఐటియు నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారంగా వన్ డే వేజ్ అన్నటువంటిది సంవత్సరానికి ఒకసారి కట్ చేసి ఈ కార్మిక సంఘాలే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి నిధులతోనే అదే కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ సిఐటియు. కార్పొరేట్ల దగ్గర ₹1 కూడా తీసుకున్నటువంటి సంస్థ ఈరోజు సిఐటియు. కార్పొరేట్ సంస్థల దగ్గర ఎప్పుడు కూడా ఇంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు తీసుకోకుండా పేదల కోసం, మధ్యతరగతి కుటుంబీకుల కోసం, కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ సిఐటియు. కాబట్టి ఇట్లాంటి సిఐటియు మీద ఎమ్మెల్యే గారు ఇట్లాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడమైనటువంటిది సరైనటువంటిది కాదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం మీకు అవకాశం ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికంకి సేవ చేసేదానికి ఈ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతంలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికుల సమస్యల్లో కూడా మీరు పాలు పంచుకుంటారని ఒక
అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము ఈ సందర్భంగా సూచిస్తున్నాం. ఎందుకంటే మీరు గొర్రె కిరణ్ కుమార్ గారు ప్లాంట్ 2 శిబిరంకి వచ్చారని మీరు ఆరోపణ చేస్తూ విమర్శ చేశారు. మీ రాజకీయ పార్టీలు మీరు విమర్శలు చేసుకోండి. ఎందు గురించి అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మీరు స్కూల్ ఓపెనింగ్కి ఆయన ఎమ్మెల్యే స్థానంలో ఉండేటప్పుడు రప్పించుకున్నారు. ఆ స్కూల్ ఓపెనింగ్కి కూడా ఆయన తెచ్చుకొచ్చి ఓపెనింగ్ చేయించుకున్నారు. అది మీ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం, మాకు సంబంధం లేదు. మేము ఆ విషయాల్లో కూడా తలదోచట్లేదు. కానీ ట్రేడ్ యూనియన్గా ఈరోజు ఈ పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల పక్షాన పోరాడుతున్నటువంటి సంస్థ సిఐటియు. లేదు మేము భారతీయ జనతా పార్టీగా మీకు సిఐటియు కన్నా మంచి అవకాశాలు కల్పిస్తాం, మంచి వనరులు కల్పిస్తామని అంటే ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. 1,05,000 మంది అంగన్వాడీలు ఉన్నారు. 60,000 మంది ఆశాలు ఉన్నారు. 40,000 మంది మధ్యాహ్న భోజనం ఉన్నారు. వివిధ పరిశ్రమల్లో సంస్థల్లో పనిచేస్తున్నటువంటి 50 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కార్మికులుగా గుర్తించి కనీస వేతన అమలు చేసి ఈఎస్ఐలు, పిఎఫ్లు, బోనస్లు, ఎన్ఎల్ లీవ్లు అనేక రకాలైనటువంటి సదుపాయాలన్నీ మీరు కల్పించండి. కార్మిక వర్గం ఖచ్చితంగా మిమ్మల్ని నేర్చుకుంటారు. మేము సిఐటియుగా మేము సంఘాలు ఏర్పాటు చేయాలన్నటువంటిది మాకేం కోరిక కాదు. మా సమస్యల పరిష్కారం కోసం మాకు ఉన్నటువంటి ఏకైక మార్గం సిఐటియు సంఘం. కాబట్టి మాకు మా కోరికలు తీర్చుకునేదానికి, మా సమస్యలు పరిష్కారం చేసుకునేదానికి మేము సిఐటియుని ఆశ్రయిస్తున్నాం. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి సూచన చేస్తున్నటువంటిది ఒకటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులు కూడా మీకు ఓట్లేశారు. ఈరోజు కార్మికులు పోరాడుతుంటే, కార్మికుల సమస్యల్లో ఉంటే మీరు శిబిరాన్ని సందర్శించలేదు సరికదా. మీరు తిరిగి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా కార్మికుల పక్షాన నిలబడండి. కార్మికుల తాలూకు మద్దతును కూడా కూడగట్టుకోండి. లేకపోతే భవిష్యత్తులో మరుగున పడినటువంటి అనేక వ్యక్తుల్లో మీరు ఒకరుగా మిగిలిపోతారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు ఎన్వి రమణ, సిఐటియు జిల్లా కార్యదర్శి. స్థలం మండలం వరిసం గ్రామం వద్ద గల శాంకరం క్రిస్టన్స్ రింగ్స్ ప్లాంట్ 2 యూనియన్ జనరల్ సెక్రటరీ నేను. నా పేరు కిరణ్. ఈ మధ్యకాలంలో బీజేపీ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గారు మాట్లాడే ఇది పద్ధతిగా లేదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి మాకు వేతన ఒప్పందం జరగలేదు. అలాగే 30 సంవత్సరాల పేరుతో 42 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఉన్న వర్కర్స్ని అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించి కార్మిక కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. వాటి గురించి అడుగుతూ, అలాగే నాసిరకం ఇవి వాడుతూ రింగ్స్ రిజెక్షన్ వస్తున్నాయి, మీ వల్లే ప్రాబ్లం తప్ప కార్మికుల వల్ల కాదని చెప్పేసి మేనేజ్మెంట్ని అడిగిన 7 యూనియన్ నాయకుల్ని అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే 5 సంవత్సరాల నుంచి బోనస్ కూడా చెల్లించడం లేదు. వీటన్నిటి మీద మేము ధర్నా కార్యక్రమం శాంతియుతంగా కుటుంబాలతో మేము ధర్నా కార్యక్రమం చేపడితే ఇదేమో కంపెనీ మూసివేతకే ఇక్కడ టెంట్లు వేసి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఎన్ఈఆర్ గారు మాట్లాడడం పద్ధతి కాదని భావిస్తున్నాను. అలాగే సిఐటి అనేది ఈరోజు పోరాటం కాదు. మేము 2007 నుంచి ఈ రోజు వరకు వేతన ఒప్పందాలు అవ్వచ్చు, ఈరోజు కార్మికులు రెగ్యులరైజేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా శాంతియుతంగా సిఐటి వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము అగ్రిమెంట్లు కుదుర్చుకొని ఈ విధంగా కార్మికులు ఉండడానికి కారణం కూడా సిఐటిగానే భావిస్తున్నాం. అలాగే ఇదేదో ఒక కంపెనీలో సిఐటి కాదు, దేశవ్యాప్తంగా ఎన్నో అగ్రిమెంట్లు, ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు సిఐటి ఒక శక్తిగా ఎదిగిందే తప్ప ఏదో ఒక వ్యక్తిగా ఉన్నది యూనియన్ కాదు ఇది. కానీ దీన్ని భావించి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మేనేజ్మెంట్ ద్వారా కార్మికులకు ఉన్న సమస్యల పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యే గారు ప్రయత్నించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. అంతే తప్ప కార్మికుల మీద దుష్ప్రచారాలు, ఎవరో చెప్పిన మాటలు నమ్మి అనవసరంగా ఇచ్చేయొద్దని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాను. నా పేరు కిరణ్, శాంకరం కృష్ణ, జనరల్ సెక్రటరీ.